పార్థు అయితే చాలా కోపంతో రగిలిపోతూ తనైతే అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. అలా పార్థు అయితే జరిగిందంతా గుర్తు తెచ్చుకొని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఆ కోటి చేసిన పనికి అక్కడ ఉన్న పార్థు అయితే చాలా కోపంతో రగిలిపోతూ అక్కడే అలా నిలబడి ఉంటాడు. ఇంతలో అక్కడికి భానుమతి వస్తుంది. ఇక భానుమతి వచ్చి పార్థు చాలా కోపంగా ఉన్నాడని చూసి తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు జీపాబ్బాయిని ఎలా పిలవాలో ఏంటో అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న భానుమతి అయితే భయపడుతూ పార్థు దగ్గరకు వచ్చి జీ జీ జీపబ్బాయ్ అమ్మ టిఫిన్ చేయడానికి రమ్మంటుంది అని చెప్పి అక్కడ ఉన్న భానుమతి కంగారు పడుతూ పార్థుని పిలుస్తుంది. దాంతో అక్కడ ఉన్న పార్థు అయితే ఏంటి టిఫిన్ చేయడానిక, నాకు ఆకలిగా లేదని చెప్పు అని చెప్పి చాలా సీరియస్గా అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న భానుమతి ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న పార్థు ఆ మాట అనేసరికి భానుమతి అయితే జీపబ్బాయ్ అమ్మ రమ్మందని చెప్పాను కదా, టిఫిన్ పెట్టేసింది అమ్మ అని చెప్పి అంటుంది. రానని చెప్పాను కదా, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి పార్థు అయితే అంటూ ఉంటాడు. అది వినగానే భానుమతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక పార్థు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఆ కిటికీ డోర్ని కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ ఉండడం చూసి భానుమతి భయపడుతూ ఉంటుంది. జీపాబ్బాయికి చాలా కోపం వచ్చినట్టుగా ఉంది. ఆ జీపాబ్బాయిని ఇప్పుడు ఎలా కూల్ చేయాలి అని చెప్పి భానుమతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలా భానుమతి అయితే జీపాబ్బాయిని చూస్తూ భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక జీపాబ్బాయి రాననేసరికి భానుమతి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న పార్థు అయితే ఏం చేయకుండా మౌనంగా ఉండి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భానుమతి అయితే ఏడుస్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.